ఆకాశముల్ నాన్ రాజు కుమారాదు గత సిలువ కీర్తనలు 26 ఈ మాట ధ్యానిస్తున్నాము. కొద్ది రోజు చదవండి. ప్రదక్షిణము చేయుదును. మళ్ళొక్కసారి చదవండి. నా చేతులు కడుగుకొందును యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. పరలోకపు తండ్రి, పీఠం చుట్టూ నేను ప్రదక్షిణము చేయుదును అనే మాటను ధ్యానిస్తుండగా సహాయం చేయమని, యోగ్యంగా బల తీసుకుంటూ సహాయం చేయమని యేసు ప్రభుపేట వేడుచున్నాం తండ్రి. సమయంలో అందరూ నా చేతులు కడుక్కు నీ బలిపీఠము చుట్టూ. బలిపీఠం అంటే కొత్త నిబంధనలో మనకు మాట హెబ్రీ పత్రిక 13లో ఉందన్నమాట. హీబ్రూస్ 13 చదవండి. 11వ అధ్యాయము 10వ వచనం 13:10 మనకొక బలిపీఠము కలదు, దాని సంబంధమైన వాటి తింటే గుడారాన్ని సేవ చేయవారికి అధికారం కలదు, వేడి రక్తం పాప పరిహారత పరిశుద్ధ. ఇదొక హిస్టారికల్ పుస్తకము. మొదటిగా ఇదొక ఆధ్యాత్మిక గ్రంథం. కొన్ని విషయాలు అంత సులభంగా అర్థం కావు. కొన్ని విషయాలు అంత సులభంగా ఏదో మనం పాఠంలాగా చదివితే అట్లా అర్థమయ్యేటివి కాదు. ఎందుకంటే అలా అర్థమయ్యేటుకుంటే చాలా సులభంగా ఉండు. కానీ బైబిల్ ఎట్లా అంటే ఒకసారి మీకు తెలుసు అనుకుంటా, ఒక థియలాజికల్ బైబిల్ కాలేజీలో జాన్ 3:60 అంటే యోహాను సువార్త 3:16 మీద 100 మందికి, అంటే వాళ్ళకి సెమినార్ అయిపోతుంది. అంటే బైబిల్ కాలేజ్ BTH MTH అంటారు కదా, అంటే చర్చెస్ వాళ్ళు పాస్టర్స్ అవ్వాలంటే వాళ్ళకు సెమినార్స్ చేస్తారన్నమాట. 2 ఏళ్ళు తర్వాత చివరి రోజు వాళ్ళకి పట్టా ఇస్తారు. వీళ్ళు పాస్టర్ పని చేసుకోవచ్చు. ఆ పట్టా చూపిస్తే ఎక్కడైనా సరే ఏ చర్చిలను వాళ్ళని పాస్టర్ పదవి ఇస్తారు. ఆ సెమినార్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టారంట. జాన్ 3:16 మీద ప్రతి ఒక్కరూ ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పాలి. ఎంతసేపు? 5 నిమిషాలు. అది చెప్పింది చెప్పకూడదు. చెప్పింది అది వాళ్ళ రూల్ అనమాట. 100 మందికి ఇచ్చారంట. ఇంత ఏంటంటే ఒకరు చెప్పింది ఒకరు చెప్పకుండా 100 మంది జాన్ 3:16 చెప్పారంట. అంటే మనం అనుకోవచ్చు, మనము 2-4 ఇది ఏ దేశంకి వెళ్ళినా అంతే, 2-3-6 ప్రపంచం అంతా వెళ్ళినా 2-3-6. అయితే బైబిల్ అలా కాదు. బైబిల్ స్టాండర్డ్ వేరు, అబ్రహాం లింకన్ స్టాండర్డ్ వేరు, ఆయన స్టాండర్డ్ వేరు, నెహెమ్యా స్టాండర్డ్ వేరు, ఆయన స్టాండర్డ్ వేరు, చల్లారావు స్టాండర్డ్ వేరు. ఎవరి స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి బైబిల్ అర్థమవుతుంది. అర్థమైందని మీకు అర్థమైంది మాట. మనకు ఎట్లా బైబిల్ వెళ్ళంటే ఇప్పుడు నా విలువలు, ఇప్పుడు నేను నాకు నా బైబిలు నా దేవునితో నాకున్న రిలేషన్, ఆ యొక్క జీవ సంబంధమైన సంబంధాన్ని బట్టి నాకు బైబిల్ అర్థమవుతుంది. నీకున్న రిలేషన్ బట్టి నీకు అర్థమవుతుంది. దాన్ని ఎవరు అదే ఈయన బాగా చెప్తున్నాడే వాక్యం అంటే ఆయనకు ఉన్న దేవునికి ఉన్న సంబంధం అది. ఈయన సరిగా చెప్పలేకపోతుంటే ఈయన సంబంధము దేవునికి అలా ఉంది. దాన్ని మనం ఎవరు కొలతలేయడానికి వీలు. బైబిల్ ఆ మాట ఉంది. అందరు పలకండి. ప్రతివాడు చూడండి, ఎఫ్ఎస్సి పత్రికలు ఉందన్నమాట. చూడండి, ఎఫ్ఎస్సి పత్రికలు 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 4 ఓకే, ఎఫ్ఎస్సి 4 చదవండి. 7వ వచనం చదవండి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున, మీకు ఎంత మాత్రం అర్థమైందో, క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడుతుంది. కొందరికి బక్సింగ్ గారు ఉన్నారు, బక్సింగ్ గారికి ఎక్కువ కృప ఇవ్వబడింది. ఎంత కృప అండి? ఎక్కువ కృప. ఇప్పుడు నేనున్నాను, నా కృప ఇంతే. కొందరు ఒక పాస్టర్ ఉంటాడు. ఒకసారి మేము సేవకులు మాకు చెప్పారన్నమాట, 500 మంది ఉన్న సంఘాన్ని పంపించండి ఒక పాస్టర్ని, 50 మందిని శుభ్రంగా చేసి పడేసిండంట. 450 మందిని నేను అడిగిన ఏమైంది అని అంటే, అన్నా ఏం చెబుతున్నా, మా పాస్టర్ మమ్మల్ని ఫుట్బాల్ అన్నాడు. ఏమనంట, ఒక పాస్టర్ ఫుట్బాల్ ఆడతాడు,
ఇట్లా చెప్పారు విశ్వాసులు. మమ్మల్ని ఫుట్బాల్ ఆడినారు, ఒక్కొక్కరిని చోట తన్ని పడేసిండు మమ్మల్ని. కాబట్టి ఆయనకు ఆ కృప ఇవ్వబడింది. ఏం కృప? చెదరగొట్టే కృప. బైబిల్ అంటుంది, అందరూ చెప్పండి, సమకూర్చువాడు, కొన్నిసార్లు పలకల, సమకూర్చువాడు దేవుని సంబంధి, చెదరగొట్టువాడు అపవాది సంబంధి. నేను చెదరగొడుతున్నానంటే దేవుడు నాతో లేడని అర్థం. నేను సమకూర్చుకుంటున్నానంటే దేవుడు నాతో. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తు. వాడు ఎవడైనా సంఘాన్ని చెదరగొడుతున్నాడు అంటే వాడు దుష్టుని సంబంధి. వాడు సంఘాన్ని సమకూరుస్తున్నాడంటే వాడు దేవుని సంబంధి. మనం చెదరగొట్టే వారంగా ఉండకూడదు. అయితే ఇప్పుడు మనకు ఒక పాత నిబంధనలో ఉన్న ఆ మాటను పౌలు గుర్తు చేస్తున్నాడు. మనకొక బలిపీఠము కలదు. ఏమంట? మనకొక బలిపీఠము కలదు. ఈ బలిపీఠం ఎద్దకు మన రక్షకుడైన యేసు తన స్వరక్తము చేతబట్టుకొని వచ్చాడంట. యేసు ప్రభు తీసుకొచ్చిన బలిపీఠం దగ్గరికి యాజకుడు రక్తం తీసుకొని రావాలా. మామూలుగా యాజకులు ఏం తెస్తారు? గొర్రె పిల్ల, పశువు, కోడె, మేక రక్తం తెస్తారు. ఇప్పుడు యేసు ఏ రక్తం తెచ్చాడంట? తన స్వరక్తంతో, తన ఈస్ ఓన్ ప్రెషియస్ ఆ బ్లడ్ తీసుకొని వచ్చాడంట. ఆ రక్తముతో ఆ బలిపీఠం మీద పోశాడంట. తద్వారా ఆ బలి సర్వకాలమునకు సరిపోయే ఏక బలి. మళ్ళా ఇంకా బలి అర్పించాల్సిన అవసరము. అందుకే మనము ఇల్లు కట్టుకున్నా బలి అర్పించాము, మందిరం కట్టినా బలి అర్పించాం. నేను ఒక ఇల్లుకి ప్రతిష్ట జరిగింది శుక్రవారము, జార్జ్ విక్టర్ అని. మామూలుగా హిందువులు కొత్త ఇల్లు కడితే ఏం చేస్తారంటే పొట్టేళ్ళు కోస్తారు. ఏం కోస్తారు? పొట్టేళ్ళు కోసి రక్తం అంతా చల్లుతారు. కొందరు విశ్వాసులు కొట్టే వాళ్ళు ఉన్నారు, చాలామంది తెలియక. నిజానికి ఏంటంటే మనందరి కొరకై సార్వత్రికమైన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? బలయ్యాడు. మళ్ళా కొత్తగా బలి అర్పించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకొని నువ్వు లడ్డు కూడా పెట్టచ్చు. నాన్ వెజ్ పెట్టకుండా ఏం పెట్టచ్చు చెప్పండి? చెప్పాలి. సైమన్ ఇల్లు కడితే ఏం చేయాలి? నువ్వు లడ్డు పెట్టాలి. ఎందుకు పొట్టేలు కోయాలని అడగచ్చు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటే యేసుప్రభు నా కొరకై బలయ్యాడు, ఈ ఇంటి కోసం కూడా బలయ్యాడు. మళ్ళీ కొత్తగా మనం గొర్రెపిల్లని అర్పించాల్సిన అవసరము లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక బలిపీఠము కలదు. ఆ బలిపీఠం మీద పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? బలి. చాలా మంది పెళ్లిళ్ళకి పోతే ఏమనుకోకండి, పెండ్లికీడు కొట్టిందంటారు. ఏమంటారు? పెండ్లికీడు లేదండి ఎప్పుడు ఈ మాట, పెండ్లికీడు కొట్టుకుందని వాళ్ళు. ఇప్పుడు మన క్రైస్తవ పెళ్లిళ్లకు బుగ్గచుక్కు కూడా పెట్టరు, దిష్టి కూడా తీయరు, ఎర్ర నీళ్లు తీయరు. ఎందుకు తీయరంటే మన కొరకైనా ఆ పెండ్లి కీడులకు కూడా యేసుప్రభు ఏమయ్యాడు? బలయ్యాడు. ఎవరైనా అంటే మన కీడు అయ్యా అట్లా చెప్పకూడదు, క్రైస్తవులకు ఆ మాట చెల్లదు, నిషిద్ధం. మనం బుగ్గచుక్క పెట్టాం. నిజంగా బుగ్గచుక్క ఎందుకు పెడతారు? దిష్టి తగలద్దని. మన దిష్టిలన్నిటి కోసం బైబిల్ అదిగా అందరు పలకండి, పస్కా అన్న చెప్పండి. పస్కా అంటే దాటు. ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ పక్కన పోలీస్ లైన్స్ ఉంది, ఆడ రోజు ఏం చేస్తారంటే కోడి పిల్ల మనం పోయేటప్పుడు అమ్మో తగులుతుందేమో. నో, వాడు ఏ చేతబడి చేసినా మనకు చెల్లదు, మనకు తాకదు. అట్లా తాగేట్టుకుంటే పాస్టర్లందరి మీద వేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈ పాస్టర్ వచ్చి నాకు అందరూ మార్చి చెప్పి చేతబడి చేసేవాళ్ళు ఎంతమంది లేరు? అవి మాకు పారవు. మనకే కాదు, దేవుని బిడ్డలు ఎవరికి అవి చెప్పండి అమ్మా పారవు. మనకు దిష్టి తగలదు, మనకు కీడు కొట్టుకోదు, మనకు పెండ్లి కీడు లేదు, మనకు గొర్రెపిల్ల లేదు, మట్టి లేదు, మశానం లేదు. ఏమన్నా మనకు మట్టి లేదు. చాలా మంది ఏమనుకోకండి, ఇంకా క్రైస్తవులు కాలికి నల్లదారం కట్టేటోళ్ళు ఉంటారు. ఏం దారము చెప్పండి అమ్మా? ఇప్పుడు ఒక ట్రెండ్. ఇప్పుడు ఎవడు చూడు నల్లదారం కట్టుకుంటాడు. మనకి ఇప్పుడు నల్లదారాలు కూడా ఎవరైనా కట్టుకునేరు, పొరపాటున వస్తాయి. ఉన్న లోకములు అవన్నీ మీ ఇంటే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే మీరు విశ్వాసము నుంచి వెలుపలికి పోయిన వాళ్ళు. చెప్పండి, ఎక్కడ పోయిన వాళ్ళు? విశ్వాసము నుండి వెలుపలికి పోయినకి నల్లదారాలు అవసరం, బుగ్గచుక్క అవసరం, పెళ్లికీడ అవసరము, దిష్టి అవసరం, మట్టి మశానం అవసరం. ఇప్పుడు యేసు ప్రభులో ఉన్నవానికి ఏ బలి అర్పణ అవసరము లేదు. అందరి కొరకై సార్వత్రికమైన శాశ్వతమైన ఆ దేవగొర్రె పిల్ల శిలువ మీద చెప్పండి ఏమైంది? బలి అయిపోయింది. నువ్వు అర్పించే బలి ఏ పాటిది? ఆ నిర్దోషమైన బలిది. ఏం బలిది? దేవుని కుమారుడు ఆయన, తానే దేవుడు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా బుగ్గచుక్క, నల్లదారము, ఏమైనా పిచ్చి చేష్టలు మనము చెయ్యకూడదు. అవి ఒకవేళ చేసుకుంటే నువ్వేందంటే అర్థము విశ్వాసంలో నుంచి వెలుపలికి పోయినావు, మళ్ళీ బయటకు పోయినావు. మళ్ళీ బయటకు పోతే ఇంక అన్నీ చేయాలి. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు,
దాన్ని చేసుకుంటూ పోలే. ఇంకా ప్రతిదానికి ముహూర్తం చూసుకోవాలా, గ్రహణం చూసుకోవాలా, దినం చూసుకోవాలా. ఈరోజు గ్రహణం రా వద్దు అంటారు. అరే పిచ్చి, అన్నిటి కోసం యేసుప్రభు శిలువలో చనిపోయాడు. నీకు మంచి రోజు కోసం చనిపోయాడు, చెడ్డ రోజు కోసం చనిపోయాడు, దినం కోసం చనిపోయాడు, గ్రహణం కోసం చనిపోయాడు. క్రీస్తు యేసు ఉన్నదన్న వారికి ఏ శిక్షా విధి ఇంకా. చాలామంది వాడు మాకు దిష్టి తీశాడు బ్రదర్, వాళ్ళు మాకు చేతబడి చేశారు, ఆ మాటలు మాడకండి ప్లీజ్. అవి బైబిల్ పట్టుకున్న తర్వాత, బల్ల తీసుకున్న తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత నీకు అవి 1000 మంది మంత్రగాళ్ళు 1000 చేతబడులు చేసిన నీకు చెల్లదు, నీకు పారదు. అది వెనక్కిపోతుంది. అమ్మో ఇది యేసుప్రభు రక్త బలింది, మన వల్ల కాదు, వెళ్ళిపోతుంది. అంత శక్తివంత. అందుకే పౌలు అన్నాడు మనకొక బలిపీఠము కలదు. ఈ బలిపీఠం మీద ఏమైందంటే గొర్రెపిల్లైన యేసుక్రీస్తు బలి అర్పించబడు. ఆ బలి అర్పించబడిన ఆ యొక్క బలి చుట్టూ మనం ఏం చేయాలంట? ప్రదక్షిణం. దావీదు అన్నాడు నేను నీ బలిపీఠం చుట్టూ ఏం చేస్తాను. ఇప్పుడు దీన్ని హిందువులు కాపీ కొట్టి ఏం చేస్తారు? యాప చెట్టు, రావి చెట్టుకి ఏం చేస్తారు? ప్రదక్షిణాలు చేస్తారు. నవగ్రహాలకు ఏం చేస్తారు? ప్రదక్షిణాలు చేస్తారు. గుళ్ళ చుట్టూ ఏం చేస్తారు? ప్రదక్షిణాలు. వాళ్ళ కాన్సెప్ట్ కరెక్ట్, కానీ వాళ్ళు తిరగాల్సింది ఏది ఎక్కడో తెలియదు. ప్రదక్షిణం చెయ్యాలా దేని చుట్టూ? బలిపీఠం చుట్టూ. బలిపీఠం ఎక్కడుంది? మన మందిరంలో ఎక్కడ బలిపీఠం లేదు. ఒక ఆయన వచ్చాడు మన చర్చికి, ఇదే మందిరంకి వచ్చి మందిరం అంతా తిరిగాడు. ఎక్కడ సిలువ లేదు ఏంది బ్రదర్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇటుకు వచ్చిన పులిపీట ఎక్కి కట్టలు తీసాడు. ఇక్కడ ఏం సిలువ లేదు, ఇక్కడ ఏం లేదే, యేసుప్రభు ఫోటో లేదంటే మాకు యేసుప్రభు ఫోటో అవసరం లేదు, మాకు సిలువ. యేసుప్రభు నా మీద ఎక్కి కూర్చోడు. ఇప్పుడు గాడి మీద ఎక్కాడు లేదండి, ఆయన నాలో ఉన్నాడు, నేను యేసుప్రభు వేరు కాదు. ఆయన శ్వాస, ఆయన నాలో ఇప్పుడు నివసించుచు. మీ యందున్న క్రీస్తు ఆయన నిత్య మహిమ నిరీక్షణే ఉన్నాడు. కొలసి 1:27. కానీ మన ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి? మన యందున్న క్రీస్తు. చెప్పండి అందరూ. క్రీస్తు కోసం మళ్ళీ మనం ఫోటో పెట్టుకోవాల్సిన అవసరము? పిచ్చోళ్ళు పెట్టుకుని, ఇంకా యేసుప్రభు ఫోటో పెట్టుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు. యేసుప్రభు సిలువలో ఉన్నాడు, ఫోటోలో ఉన్నాడు, చర్చిలలో ఉన్నాడు. నువ్వే నీ యందున్నాడు ఆయన. చెప్పు ఎక్కడున్నాడు? నీ యందున్న. బైబిల్ 7 స్థలాలు ఉందన్నమాట. మీ యందున్న క్రీస్తు, తర్వాత క్రీస్తు మీ యందు నివసించున్నట్లు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మెట్టుకు యేసు క్రీస్తును పోలిన వారై ఉందన్నమాట. 1 యోహాను 4:17. కాబట్టి మెట్టుకు యేసు క్రీస్తును పోలిన వారై విశ్వాసము ద్వారా క్రీస్తు మీ యందు నివసించున్నట్లు. కొలసి 4:17. కాబట్టి మాటికి మాట గలతీ 2:20 క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పాలా? వినోదాన్ని ఎక్కడున్నాడు? క్రీస్తు నా యందు ఉన్నాడు. నువ్వే క్రీస్తు. అందరూ చెప్పండి ఒక మాట, నేను కాను క్రీస్తే. అందరూ ఒక మాట చెప్పండి, నేను కాను క్రీస్తే. ఇప్పుడు నేనెవరు? ఐ ఆమ్ విట్నెస్ ఆఫ్ ద క్రైస్ట్. అందుకే ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ ఆఖరికి చెప్పిన మాట ఏంటంటే మీరే నాకు సాక్షి. ఆ మాట చెప్పాడంట, వెంటనే మేఘం వచ్చేసిందంట. మేఘం వచ్చేసి యేసుప్రభుని కమ్ముకొని ఆయన పరముకు తీసుకెళ్ళి. అందరు చెప్పండి, యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పిన చివరి మాట ఏంది? మీరే నాకు సాక్షులు. ఇంకా మళ్ళా మనకు కొత్త సాక్ష్యం తెచ్చుకోవాల్సిన అవసరము? ఇంతమంది సాక్షులు చెప్పండి, దగ్గర 400 మంది సాక్షులు, 350 మంది సాక్షులు. ఇంకా పైన చిన్న సాక్ష్యాలు పైకి పోయినాయి, చిన్న బుడిబుడి సాక్ష్యాలు, అవి ఫుల్ టికెట్, మనం హాఫ్ టికెట్. ఎందుకంటే నేను 30-20 ఏళ్ళకి నమ్ముకున్నా, హాఫ్ టికెటే. వాళ్ళు చిన్నప్పుడు నమ్ముకున్నారు. వాడు శాండీ ఎప్పుడు నమ్ముకున్నాడండి? వాడు చిన్న నా కోసం ప్రార్థన చేస్తాడు. నాకు ఎప్పుడు పట్టుకొస్తా, రే నాకు ప్రార్థన చేయాలంటే కూర్చొని నాకు ప్రార్థన చేస్తాడు. చిన్న మంచిగా చేస్తాడు. ప్రభా అంకుల్కి కరోనా వచ్చిపోయింది, బాగు చేయి ప్రభా చేస్తాడు. వాడికి ఇంకా గుర్తుంది నాకు కరోనా వచ్చిందని. చూడండి, వాడు చిన్న క్రీస్తు. వాడు ఏం క్రీస్తు చెప్పండి అమ్మా? వాడు ఫుల్ టికెట్. ఏం టికెట్? వాడు ఫుల్ టికెట్. మనము 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి నమ్ముకున్నాం, అంతే కదన్నా? 30 ఏళ్ళు వేస్ట్ చేసినాం జీవితంలో. మనం ఎంత వయసు వ్యర్థపరుచుకున్నాం. మనం హాఫ్ టికెట్ అయిపోయినాం. ఏమైపోయినాం? హాఫ్ టికెట్. వాళ్ళు ఏం టికెట్? ఫుల్ టికెట్. అందుకే చిన్నప్పుడే ప్రభు దగ్గర తీసుకొచ్చుకోవాలి ప్రభు పిల్లల్ని. ఇప్పుడు మనమే క్రీస్తు. నేను కాను చిన్న క్రీస్తులు, పెద్ద క్రీస్తులు మొత్తాన్ని. అయితే ఇక్కడ సిలువ ఉంది. క్రీస్తుకి ఎంత ప్రాముఖ్యత ఉందో సిలువ కూడా అంతే ప్రాముఖ్యత. ఈ సిలువ ఎవరంటే మన జీవితములు అనుమతించబడే పరిస్థితులు. బైబిల్లో దానికి అందుకే మాటికి సిలువను అనుభవిస్తాడు. నేను పోయిన 2 వారాలు సిలువ గురించి చెప్పిన. మొదటి మాట ఏం చెప్పాను? ప్రతిదినం సిలువ ఎత్తుకొని నన్ను పోయిన వారు రానల కోసం,
ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాళ్ళు. ఎవడైనా నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనడిలా వాడు నా శిష్యుడు కానీ. మూడోది ఏం చెప్పాను? సిలువ దేవుని శక్తి. చెప్పండి అండి. సిలువ దేవుని శక్తి. 4 సిలువ వేయబడిన క్రీస్తునే మేము 4. 5 సిలువ నేను యేసుక్రీస్తు జీవముతోడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇంకా మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. 1 కొరింథీ 2:1-2 వచనాలు. మనకి ఒక విశ్వాసికి ఏం రిలేషన్ ఉండాలా? సిలువే. ఎందుకంటే సిలువను ఎత్తుకోనని వాడు దేవునికి శత్రువు అని తర్వాత చూద్దాం. కాబట్టి మన అందరి మధ్య ఏ రిలేషన్ ఉండాలా? క్రాస్ రిలేషన్, సిలువ అనుభవం. అది 4 విషయాలు. 5వ విషయం చెప్పాను ఏంటి? నాకు లోకమునకు నేను సిలువ వారని చెప్పిన 5. 6వ సిలువ చెప్పాను. అందరు చెప్పండి. క్రీస్తు యేసు తన ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు మనమందరం ఎవరము? క్రీస్తు యేసు సంబంధం. చెప్పండి. క్రీస్తు యేసు సంబంధికుడి లక్షణం ఏంటి? లోకమును దాని దురాశలను, దురాశలు ఉన్నాయంటే దాని గురించి నేను పోయిన వారం చెప్పిన. కాబట్టి ఏం చేయాలంటే మనము ఆ అనుభవంలో వెళ్ళడమే. నువ్వేమవుతావంటే క్రీస్తు యేసు యొక్క బలిపీఠం అవుతావు. నీకు అవకాశం ఉంది. ఇప్పుడు యోసేపు దగ్గరికి అవకాశం వచ్చింది. వస్తే ఏమన్నాడు? ఇంతటి ఘోర దుష్కార్యము నేనెట్లు చేసేదను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె వస్త్రం పట్టుకుందంట, వస్త్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తను ఒకవేళ పాపము చేస్తుంటే అప్పటికి తను చలామణి అయ్యేవాడు, ప్రపంచానికి రాజు అయ్యేవాడు కాదు. అప్పటికి చలామణి అయ్యేవాడు కానీ ఏమయ్యేవాడు కాదు, ప్రపంచానికి. ఒక వింత చెప్పున్నా నేను మీకు. 80 ఏండ్లు ఐగుప్తుకు రాజుగా ఉన్నాడంట. 80 ఏండ్లండి. మీరు ఏమన్నా ఒక్కరోజు మనం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాగలమా? ఒక్కరోజు ఇండియా ప్రెసిడెంట్ కాగలమా? వన్ డే ఎమ్మెల్యే కాగలం? వన్ డే మినిస్టర్ కాగలమా? యోసేపు 80 సంవత్సరాలు చనిపోయేంత వరకు ఐగుప్తుకి నెక్స్ట్ కింగ్ ఎవరు? యోసేపు. మంత్రి ఆయనే, రాజు ఆయన. ఒకటి చెయ్యెత్తాలంటే కూడా యోసేపు పర్మిషన్ ఉండాలంట. అంత గొప్ప స్థితికి వచ్చాడు. కారణం ఏంటంటే సిలువ వేయబడ్డాడు. చెప్పండి, ఏమయ్యాడు? పొత్తిఫెర భార్య నిందేసింది, ఓకే. 14 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఓకే. దేవుడు ఆయన విడిచిపెట్టాడు. మనకు నేను ఒక ఇంత చెప్తానండి. అందరు చెప్పండి. భూమి మీద చెప్పాలి. భూమి మీద యోసేపు అనేవాడు ఒకడు ఉన్నాడని ప్రపంచం మర్చిపోయిందంట. 14 ఏళ్ళు జైల్లో ఉండి 14 years జైల్లో ఉన్న మనిషిని ప్రపంచం అలానేమో చచ్చిపోయాడు అనుకున్నాడు. అన్నలేమో అమ్మేశారు. అన్నలేమో ఎక్కడ పోయాడో కూడా తెలియదు, అడ్రస్ లేదు. ఇంకా ఎవరికి అమ్మారు ఎవరికి తెలుసు? వీళ్ళకు తెలీదు, నాన్నకు తెలీదు. అతనికి భార్య పిల్లలు లేరు, తల్లి లేదు. తల్లి ఎవరు లేకుండా తల్లి ఉంటే తల్లి గుర్తుంటాడు, నా కొడుకు ఎక్కడున్నాడు. ఇంకా అందరూ మనసులో నుంచి యోసేపు అనేవాడే డిలీట్ అయిపోయాడు. 14 ఏళ్ళు. ఒక దినం వచ్చింది, ప్రపంచమందరి దృష్టి ఎవరి మీదకి ఉంది? జోసెఫ్ దగ్గర నుంచి ధాన్యం తెచ్చుకొని బతికారు. దేవుడు నిన్ను మనుషులు డిలీట్ చేయొచ్చు, నువ్వు మరుగు కావచ్చు. 14 ఏళ్ళు యోసేపు అన్నవాడే భూమి మీద ఉన్నాడనే సంగతి ఎవరు కూడా జ్ఞాపకంలో లేకుండా పోవచ్చు. సిల్వే దీనంతటి కారణం ఏంటంటే యోసేపు ఏమెత్తుకున్నాడు? సిలువ ఎత్తుకున్నాడు. లోకానికి ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన మనిషికి అతని భవిష్యత్తును ఆపగల శక్తి ఉనికి లేదు. నువ్వు ఇంకా ఘనపరచబడలేదంటే నువ్వెక్కడో సిలువ దించేసావని అర్థం. నువ్వు ఘనత పొందలేదంటే అర్థం ఏంటి? నువ్వెక్కడో సిలువను, నేను పోయిన వారం చెప్పకూడదు, రంపం తీసుకొని సిలువ ఏం చేసిందంట? కొందరు సిలువను మార్చుకోవాలని ట్రై చేశారు. వాని సిలువ బాగుంది, వీని సిలువ బాగుంది. నో, నీ సిలువ నీకే ఉంది. మొయ్యి. తగిన సమయం అందు దేవుడు దాన్ని మహిమగా మారుస్తాడు. ఇవన్నీ పోయిన వారం చెప్పిన విషయాలు. టైం మనకు తక్కువ ఉంది, అరగంట ఉంది. ఇప్పుడు ఒక 3 సంగతులు చూద్దాం. టైం అయిపోయింది. తీయండి అమ్మా, త్వరగా తీయండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఫిలిప్పీ 2:8.
ఇక్కడ ఒక పదం రాయబడింది. అందరు చెప్పండి, సిలువ మరణం. అందరు చెప్పండి, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సెకండ్ చదవండి, అందుకే సమయం తక్కువ ఉంది కనుక నేను మెసేజ్ షార్ట్ చేసేస్తాను. ఫిలిప్పీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3 చదవండి, 18వ వచనం. ఫిలిప్పీ 3:18. అబ్బా చాలు చాలు. వీళ్ళెవరు? అందరు చెప్పండి, సిలువకు శత్రువులు. చెప్పండి. 2 సెకండ్. 3 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హీబ్రూస్ 12. ఇక్కడ ఒక మంచి లెసన్ ఉంది. ఇక్కడ సిలువను సహించి చదవండి అన్నమాట. మీరు మీ ప్రాణం 2వ వచనంలో ఆయన తన ఎదుట అవమానం నిర్లక్ష్య పెట్టి మధ్యలో ఆయన తన ఎదుట ఉంచబడిన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించెను. 3 ఒక 3వ మాట, సిలువను సహించెను. 3 ఈ 3 చూసుకొని ముగించుకుందాం, టైం అయిపోతుంది మనకు. ఈ 3 మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ 3 చాలు. అందరూ 3 మాట చెప్పండి. సిలువ మరణం, సిలువకు శత్రువు, సిలువను సహించుట. ముందుగా సిలువ మరణం గురించి చెప్తాం. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను ఈరోజు. నేను రోమన్స్ వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉందంట. రోమా గవర్నమెంట్ ప్రకారము మనుషుల్ని ఏ విధంగా చంపవచ్చును అని ఒక రికార్డు ఉందంట. ఇప్పుడు రికార్డు ఉంటుంది కదా, వీనికి ఏం శిక్షరా, వీనికి సలసలసలగా నూనెలో వేపో, వీనికేం శిక్ష వేద్దాము, తలకిందులు సిలువేసి, వానికేం శిక్ష వేద్దాము, వాడిని ఆకలితో ఉన్న ఎలుకల గదిలోకేసి తలుపేసండి చేశారంట. అట్లా బాగా ఆకలితో ఉన్న, అన్నం లేకుండా ఉన్న ఎలుకలు ఉంటే ఆ రూమ్లోకి పైనుంచి వదిలేవాళ్ళంట. ఆ ఎలుకలు తినేసేయాలి. ఇంక వీనికేం శిక్ష వేద్దాము, వీనికి నాలుక కోసేయండి. వీనికేం శిక్ష వేద్దాము, వీన్ని రంపముతో కోయండి. బైబిల్లో ఉన్న యెషయా ప్రవక్త తెలుసా? యెషయా ప్రవక్త చరిత్ర ఎండింగ్ ఎట్లుందంటే, ఆయన్ను తలకిందులు కట్టారంట. తలకిందులు కట్టేసి రంపంతో కోశారంట. ఇర్మియా ప్రవక్త ఇంకో విషయం, వీనికేం శిక్ష వేద్దామంటే రాళ్ళతో కొట్టి చంపండి. మీకు రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఇంత రాళ్ళతో కాదు. ఆ దినాల్లో అంట సంతలో, నడి సంతలో ఒక చిన్న గుంత ఉంటుంది. అది నడి సంతలో అంటే 6x6 వెడల్పు. లోపలికి ఆ మనిషిని దించుతారంట పారిపోకుండా. ఆ లోపల దించబడిన మనిషిని పైనుంచి రాళ్ళతో కొడతారంట. కొట్టి వాడిని చంపేస్తారు. రాళ్ళతోనే కొట్టి చంపాలంట. అలాంటి శిక్షలు ఇవన్నీ ఏంటివంటే, కొందరు ఉన్నారు వాళ్ళని ఉరిదీయడం. ఇప్పుడు లూకాసు వార్త రాసిన లూకాసు వార్తీకుని ఎడెస్సా అనే నగరంలో చెట్టుకు ఉరిదీసి చంపేశారంట. వీళ్ళని ఏం చేద్దాము, వీళ్ళకు అందరి బొటన వేలు కోసేయండి. వీళ్ళకి ఏం శిక్ష అంటే, బైబిల్లో 70 మంది రాజులను పట్టుకొని ఒక రాజు, ఆ రాజు 70 మందికి బొటన వేలు, కాలి బొటన వేలు, చేతి బొటన వేలు కోసేశారంట. అంటే వాళ్ళు పట్టుపోలు, ఇంకా వాళ్ళ శరీరంలో బొటన వేలు కోసేస్తానే మనిషి పనికి రాకుండా అయిపోతాడు. ఇంక దేనికి పనికిరాడు. ఆ మనిషి బ్లడ్ ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంట, చనిపోలా. ఇంకొందరికి ఏం శిక్ష వేయాలంటే, వాళ్ళను చరిత్ర చెప్తుంది, వాళ్ళని ఏం చేయాలంటే కొట్టి వాళ్ళ మెడల మీద కాళ్ళు పెట్టి చంపాలంట. మెడల మీద కాళ్ళు పెట్టి గొంతు మధ్యలో, అని పేరు ట్రంప్, ముఖ్య అమెరికా అధ్యక్షుని పరిపాలనలో ఒకడెవరు బ్లాక్ నల్లవాడు, నల్ల జాతి వాడు ఏదో అన్నాడని చెప్పి వైట్ కానిస్టేబుల్ వాడిని కింద పండేసి మోకాటితో మెడ మీద తొక్కి చంపాడు. ఏం చేయాల, మెడ మీద మోకాటితో తొక్కి చంపాడు. వాడు అన్నాడంట, నాకు ఊపిరి ఆడట్లేదు అని చంపుతున్నావంటే కూడా నో అని చెప్పి లిటరల్గా అందరు వీడియో తీసుకుంటూ కూడా చంపేశాడంట. అలా అదొక మరణ శిక్షలో అదొకటి అంట. మోకాట్లతో కాళ్ళతో మెడలు తొక్కి చంపాలి. ఇలాగున మరణ శిక్షలు ఇవి. ఇలాంటి మరణ శిక్షల్లో ఒక శిక్ష ఏంటంటే శిలువ మరణం. ఇదేమిటి శిలువ మరణం అంటే, దాని ఉద్దేశం ఏంటంటే, మనిషి వెంటనే చావకూడదు. ఆ మనిషి ఆ శిలువ మీద తనకున్న కెపాసిటీని బట్టి, అంటే హెల్త్ కెపాసిటీ, ఆ కెపాసిటీని బట్టి వేలాడాల. బైబిల్ చరిత్రలో అంట, మీకు ఇంకో విషయం చెప్తాను, ఇలా శిలువ వేయబడిన మనిషికి దించకూడదంట. చెప్పండి, ఏం చేద్దంట? శిలువ మీద నుంచి అదొక చట్టం. ఏం చేయాలి, వాళ్ళని అలాగే వదిలేస్తే బైబిల్లో ఒక మాట ఉంది, ఎక్కడ పీనుగా ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఇప్పుడు ఆ మనిషి చచ్చిపోకముందే రక్తం గారిపోతూ ఉంటుంది. ఆ రక్తవాసనకు రాబందులు వస్తాయంట. బతుకున్న మనిషి దగ్గరికి రాబందులు వచ్చి బతికిన మనిషిని పిక్కు తింటాయంట. ఇంకొన్ని రాబందులు ఉంటాయంట, అవి చాలా
అవి వెల్చర్స్ అంటారు వాటిని. అవి డైరెక్ట్ వచ్చి పుర్రె కొడతాయంట. బతుకున్న మనిషి పుర్రె కొడతాయంట. పుర్రె కొట్టి పుర్రెలో ఉన్న మెదడు తాగేస్తాయంట. అలా చంపబడాల. అయితే యేసు ప్రభు చనిపోయేంత వరకు సైనికులు కావాలన్నారు. చెప్పండి ఎవరున్నారు? అందుకు అవి రాలేదు. సైనికులు కావాలి. ఆ విషయము అరిమతయి యోసేపుకి తెలుసు. చెప్పండి ఎవరికి తెలుసు? నెక్స్ట్ సీన్ ఏంటి? సిలువలో చనిపోయింది ఒక ఎత్తు అయితే, సిలువ మరణము తర్వాత ఏమవుతుంది? ఆ గద్దలు వస్తాయి, అవి పీక్కు తింటాయి. అమ్మో, యేసు ప్రభువుని అంత ఘోరమైన మరణమా అని ఒకసారి చూపించాను. పరిగెత్తుకొని పోయాడంట. ఇప్పుడు ఒక కలవాలంటే మీకు కలవనిస్తారండి? మనం ఒక సీఐనే కలవనీరు. ఇప్పుడు ఇక్కడ పక్కనే సీఐ ఉన్నాడు, ఒక ఆయన మన మందిరంకి వస్తాడు. ఆ సీఐ గారిని కలవని చూద్దాం. రాజకీయ నేరం అది, ఆయన విషయం పెట్టుకోదు, నీ మీద శిక్ష వస్తుంది, వద్దు పోయాను. లేదయ్యా, ఆయన దయచేసి ఎట్లన్నా సరే ఆ శవాన్ని నాకు ఇప్పించండి అయ్యా. ఎప్పుడే చచ్చిపోయాడా? అవునయ్యా చనిపోయాడయ్యా. అరే ఏమో నాకు తెలీదు, నువ్వు పై అధికారిని అడుక్కోపు. ఇంకో అధికారి, అయ్యా ఎందుకు వచ్చావు? పెద్ద మనిషి, ఏం పెద్ద చూసి చాలా ధనవంతుడంట, దైవ చరిత్ర. ఆయనకు పెద్ద సొంత అరిమతయి యోసేపు ఘనత వహించిన సభ్యుడంట. ఎవరంట? అంటే ఆర్డినరీ మ్యాన్, బిల్టప్ అండ్ డ్రెస్. అయ్యా కూర్చోండి. కూర్చునేకి లేదయ్యా, ఆడ యేసుప్రభు శవం ఆ దేహం ఇప్పించండి అయ్యా. ఎందుకయ్యా నీకు? లేదయ్యా ప్లీజ్ అయ్యా శవం ఇప్పించాయి చేసుకుంటాయా. అప్పుడు రెండోది అయిపోయింది. మూడోది ఎందుకయ్యా? నా చేతిలో లేదు, అది పిలాతు గారి చేతిలో జడ్జిమెంట్ చేసింది, ఆయన నిద్ర లేదు. చెప్పండి అవునా కదా? యేసుప్రభుదే సరి. ఆయన ఇప్పుడు నేను లేపుతా. ఎవరు సార్ మీకోసం ఎవరు వచ్చారు? అరిమతయి యోసేపు. ఏమంట? ఆయనకు ఆ యేసు శవం కావాలంట. యేసు శవమా? గుండె దడాంది. గుండె ఏమనింది? దడానింది. ఎందుకంటే పొద్దున మధ్యరాత్రి నుంచి ఉదయం దాకా అదే అయింది పంచాయతీ. అరే ఏమైంది? షాలు వేసుకొని వచ్చాడు. ఏం కావాలయ్యా? అయ్యా ఏమో నాకు ఇయ్యా. ఇప్పుడు చనిపోయాడా? నమ్మలేదు ఆయన. ఏమయ్యా శతాధిపతి చనిపోయాడనా? అవును. ఎస్ సార్ చనిపోయాడు. ఎప్పుడు? 3 గంటలకు చనిపోయాడు. టైం ఎంత అయింది? 5 అయింది. 2 గంటల సేపు అక్కడి నుంచి రావద్దా? ఇక అన్ని గేట్స్ దాటుకొని రావద్దా? 2 గంటల సేపు యేసు దేహము దిక్కులేని శవంగా శిలువ మీద వేలాడుతుంది. దేవుడు పట్టించుకోవట్లేదని. ఒకవేళ అందరూ అక్కడ మార్క్స్ వార్త 15లో ఉంది, అందరు పలకండి. యోసేపు, అరిమతయి యోసేపు తెగించి ఏమన్నమాట అండి? తర్వాత చదువుకోండి. మార్కు స్వార్త రాశాడు, ఒక మొత్తం ములుక రాలేదన్నమాట. మార్కు తెగించాడంట. యోసేపు తెగించడం అంటే ఏంటండి? చెప్పలో మాట చస్తే ఏమన్నా కానీ. ఇప్పుడు కరోనా పోయి ప్రార్థన చేయాలంటే మాట్లాడి ఫుల్ కరోనా వార్డులో కొందరు పాస్టర్లు పోయి ప్రార్థన చేశారు. కొందరికి పోయి అంటించుకొని వచ్చి వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. మన భీమవరం కృష్ణపూర్ గారిని పెద్ద కరోనా వార్డుకి వచ్చాడంట. వచ్చి అది చనిపోయిన పోయారు. కొన్నిటికి ఏం చెప్పండి? ఏం కావాలయ్యా నీకు? ఆ శవమయ్యా. సరే తీసుకోపో. అట్లా కాదయ్యా, వాళ్ళు పర్మిషన్ సంతకం చేయా. వెంటనే ఒక చర్మపు కాగితం తీసి గబగబా రాశాడు, సీలేసి తన ముద్ర వేశాడు. అది తీసుకోపో. ఆ పత్రం పట్టుకొని గబగబా ముసలాయన స్కూల్ కారు ఉందా పరిగెత్తుకొని పోయాడు. బట్ట కొనుక్కున్నాడు. చెప్పండి ఏం కొన్నాడంట? బట్ట కొనుక్కొని అటుకు పోయేసరికి శవం వేలాడుతుంది, దిక్కులేని శవం. అది శిలువ మరణం అంటే. ఒకవేళ యోసేపు తెగించకుంటే యేసు దేహం ఏమయ్యేది? ఎవరికి? ఒక వింత నేను ఒకసారి చెప్పాను. ఈ చేతికి మేకు కొడితే మీకు తెలుసు, చేతికి ఏమన్నా అయ్యింది అనుకో, ముఖ్యంగా ఈ కనెక్షన్. ఇప్పుడు యేసు స్వామికి ఈ చేతికి మేకు కొట్టేశారు. చెయ్యి దాటి ప్రాణులోకి వెళ్ళి అటువైపు వెళ్ళాలి. మళ్ళీ ఇంత మేకు వెళ్ళాల, అది తిప్పి కొట్టాల. అంటే ఆ మేకు కొట్టేసరికి ఈ కాలు ఈ చేయి ప్యారలైజ్డ్ అయిపోయాడు యేసుప్రభు. మళ్ళీ ఈ కాలుకి ఈ చేతికి మేకు కొట్టాడు, ఈ కాలు ఈ చేయి ప్యారలైజ్డ్ అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఏమయ్యాడు? 2 చేతులు 2 కాళ్ళు ప్యారలైజ్డ్. మా అమ్మ 2000 సంవత్సరంలో
నీళ్ళు మంచినీళ్ళు కనిపోయింది. పోతేనే హై బీపీ వచ్చేసింది. హై బీపీ వచ్చేసి గర్రం కింద పడిపోయింది. పడమే బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. ఈ కాలు పడిపోయింది మా అమ్మకు. ఈ రెండు పడిపోయినాయి. కాలు సివియర్గా వచ్చింది. 14 ఏళ్ళు పడకలో ఉంది మా అమ్మ. 14 ఏళ్ళు. పక్షవాతం అంటే నాకు తెలుసు. దాని భయంకరత్వం ఎందుకు కూడా అనుభవించాం మేము. 14 ఏళ్ళు సేవలు చేయలేక ఇంతలా మనిషి మా అమ్మ. డాక్టర్స్ అన్నారు, మీరు మొయ్యలేరు, చచ్చిపోతారు, మీరు మొయ్యలేక ముందు ఆమెకు అన్నం తగ్గించి సన్నగా చేయించమన్నాడు. తిండి పెడితే లావు అయిపోతారు. అప్పుడు మా అమ్మకు పొద్దున ఒక ఇడ్లీ, మధ్యాహ్నం ఒక చపాతి, రాత్రి ఇంత అన్నం పెట్టేవాళ్ళం. వెయిట్ తగ్గించాలి. వెయిట్ తగ్గించి ఆమెకు ఆఖరి 54 కిలోలు తెప్పించాం. ఇంకా అప్పటి నుంచి చిన్నగా సేవలు చేసి బతికించుకున్నాం. అంటే పక్షపాతం అంటే మనిషి ఇంకా ఎందుకు పనికి. ఇప్పుడు యేసు ప్రభుకి బోత్ సైడ్స్ పక్షపాతం. ఈ కాలు ఈ చెయ్యి, అది శిలువ మరణం అంటే 2. ఇంకా శిలువ మరణంలో గొప్ప విషయం ఏంటంటే ఒక వింత రాగుతాం. స్టాక్ అనే ఒక దైవజన్ రాశాడు విషయం. శిలువ మరణం అంట మేకు కొట్టినప్పుడు అంట భరించలేరంట నొప్పి. ఆ మేకు నొప్పి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శిలువకు వెళ్ళక ముందు, శిలువ మేకులతో కొట్టడానికి వెళ్ళక ముందు ఒక ద్రవం దాపిస్తారంట. దాని పేరు మాచిపత్రి. ఏం పేరు? చేదు రసం అని రాయబడింది బైబిల్లో. ఆ మాచిపత్రి తాగితేనే ఒక్కసారిగా అనిస్థీసియా వచ్చేస్తుందంట. మత్తు అనిస్థీసియా వస్తుంది. అనిస్థీసియా వస్తూనే మత్తులో ఉంటాడంట. పటాను కొట్టేస్తాడు. పటపట వాడికి ఆ రక్తాలు గారిపోయిన తర్వాత వాడు మ్రాణు మీద ఉంటాడు. అప్పుడు వానికి మెలకు వచ్చినప్పుడు వానికి దాంతో దిగులు. ఆ మేకు యేసు ప్రభు జాగ్రత్తనండి ఆ చేదు రసమును దాన్ని త్రాగనొల్లక పోయిను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే నొప్పి ఇంజక్షన్ అనస్థీషియా లేకుండా సర్జరీ చేస్తే ఎట్లుంటుందండి? మీకు ఇంత తెలుసలేదు. ఒక ఇంత చిన్న కథ చెప్తాను. ఫ్లోరెన్స్ నైటింగేల్ పేరున్నారండి. ఫ్లోరెన్స్ ఒక ఆమె నర్స్, ఆమె వరల్డ్ నర్స్. ఆమె బ్రిటిష్ వాళ్ళకు సేవలు చేసేదంట. నర్సులకి ఆమె యుద్ధంలో గాయపడిన వాళ్ళకి సేవలు చేసేదంట. ఆమె పేరు లేడీ విత్ ల్యాంప్. ఏం పేరు ఆమె పేరు? లేడీ విత్ ల్యాంప్. ఆమె పేరు ఫ్లోరెన్స్. అయితే ముద్దుగా ఆమె పేరు నైటింగేల్ అని పెట్టుకున్నారట వాళ్ళు. అటు పక్షి పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్, లేడీ విత్ ల్యాంప్. ఆమె కొంతమంది నర్సులు తీసుకొని ఆ గాయపడిన సైనికులకు సేవలు చేసేదంట. సేవలు చేసేప్పుడు వాళ్ళు శత్రువులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వేసిన బాణాలకు పాయిజన్ పూసేవాళ్ళంట. ఆ కత్తికి పాయిజన్ ఉండేదంట. ఆ పాయిజన్కి కాలు ఎక్కడ తగులుతుందో అది పాయిజన్ అయితే సెప్టిక్ అయిపోతుంది. ఆ సెప్టిక్ అయిన దాన్ని అట్లే ఉంచుకుంటే మనిషి చచ్చిపోతాడు. ఈ మనిషిని బతికించుకోవాలంటే ఏం చేయాలంటే నిర్దాక్షిణ్యంగా చెయ్యి నరికేయాల. మీకు అర్థమైందండి? మనిషి ముఖ్యమా చెయ్యి ముఖ్యమా? అప్పుడు నిర్దాక్షిణ్యంగా కాలుకి పాయిజన్ అయిందంటే కాలు నరికేయాల. అలా నరికేటప్పుడు అంటే అప్పటికింకా క్లోరోఫామ్ కనుక్కోలే. క్లోరోఫామ్ అంటే అనిస్థీషియా మందు కనుక్కోలే. లైవ్ బాగా కాల్చిన కత్తులు పెట్టి ఆ మనిషిని చెప్పేవాళ్ళంట, నన్ను బతికించుకోవాలంటే నరికేస్తున్నాం ఏమనుకోదని చెప్పేసి. వాళ్ళకి మత్తు లేదు. అప్పటికేం లేదు. ఆ కాలు ఇలా పెట్టి పటాను కొడితే కాలు తెగి అవతల పడేదంట. ఆ బాధ చూడలేక ఫ్లోరెన్స్ నైటింగేల్ దేవుని దగ్గర ఒకటే ప్రార్థన చేసిందంట. ఆమెకు సహోదరుడు ఉండేవాడంట. ఆయన పేరే క్లోరోఫామ్. ఏం పేరు? ఆయన పేరే క్లోరోఫామ్. ఆయన చెప్పిందంట, ఎట్లన్నా సరే ఈ బాధ నేను చూడలేకపోతున్నానని చెప్పి ఆయన ప్రార్థన చేసి, ఆయన మంచి సైంటిస్టు, ఆయన కనుక్కున్నట్టు క్లోరోఫామ్. అప్పటి నుంచి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ ఇచ్చిన ఇంజక్షన్ నొప్పి తెలియకుండా వాళ్ళకి చేయి నరికేసేవాళ్ళంట. మత్తు కనుక్కుంది 200 ఏళ్ళ నుంచి. అప్పుడు మత్తు లేదు. ఇప్పుడు యేసు ప్రభు చేతుల్లో కాళ్ళలో దిగిన ఆ మేకులకు ముందు ఏమి లేదు. ఆయనకు మత్తు లేకుండా కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. ఆ క్లోరోఫామ్ ఆయన, ఆ చేదు రసాన్ని ఆయన, ఇది ఏమి మరణం నాకు అనిపిస్తుంది. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. ఆ నొప్పి ఏదో నేను రుచి చూడాలా. ఐ వాంట్ ద టేస్ట్ దట్ ఆఫ్ ద నెయిల్స్. ఆ మేకులు దిగగొట్టేప్పుడు ఆ నొప్పి భరించి, ఆ నొప్పి నాకు, ఐ వాంట్ దట్. నాకు ఆ నొప్పి కావాలా. ఆ నొప్పి నేను టేస్ట్, అది యేసు అంటే. ఆ 3 ఇక ఒకటేంది, ఆ మ్రాను మీద వేలాడిన వారికి సమాధి, చెప్పండి, సమాధి ఉండదు. ఆ మ్రాను మీద వేలాడాలంటే ముందు 2 కాళ్ళు 2 చేతులు పక్షపాతం అయిపోతాయి. 2. 3 ఆ మ్రాను మీద వేలాడంటే చేదు రసము తాగలేదు ఆయన. 3. 4వది ఏంటంటే ఆ కొడలతో కొట్టినప్పుడు అంట ఆయన దేహం మీద మాంసం లేదంట. కాళ్ళు చేతుల మీద ఈ కండల మీద మాంసం లేదంట.
అది శిలువ మరణం. ఇంకొక బిట్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. ఆయన చదవండి మాట, నా సొంత మాట ఎందుకు. మార్క్స్ వార్తలో ఉంది. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్క్స్ వార్త 14:65 చదవాల. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు బంట్రోతులు ఆయన అరచేతులతో కొట్టి పట్టుకోండి. చాలు, అందరూ ఒక మాట చెప్పండి. ఆయన ముఖమునకు ముసుగు వేసి గుద్దుచు. యేసుక్రీస్తును ఒక మాట తెలుగు భాషలో చెప్తున్నాను, ఆడుకున్నారంట వాళ్ళు. ఏం చేశారంట? ఆడుకున్నారంట. ఎలా ఆడుకున్నారంటే ముఖానికి అది పిలాతు చెప్పలా, పిలాతు వేసిన నేర శిక్షలు అది లేదు. వీళ్ళకి ఏంటంటే దొరికాడు. చెప్పండి, వీళ్ళకు ముఖం మీద ముసుగేసి ఒకడు బలంగా ఉన్నాడు వచ్చాడంట. అరే నేను కొడతారా, నేను కొడతారా వాడంటే నేను కొడతా అని చెప్పి యేసుప్రభుని కూర్చోబెట్టి ఒకడు వచ్చి బలంగా కొట్టాడు ముఖం మీద. కొట్టి ఇంకోటి ముసుగు తీశాడంట. రేయ్ యేసుప్రభు మాట్లాడుతున్న విధానం, రేయ్ ఈయన ఎవరు కొట్టారు చెప్పురా. యేసుప్రభు జవాబు చెప్పట్లేదు, ఇట్లే ఉన్నాడు. నువ్వు ప్రవక్తవు కదరా, చెప్పురా. మాట్లాడలేదు. అక్కడ మాట వీడు, బైబిల్ ఆ మాట 7 సార్లు వాడినారు యేసుప్రభు మీద. వీడు ఏమంట? వీడు. ఇప్పుడు ఇంకోటి వచ్చాడు, రే నేను కొడితే చెప్తారా అని చెప్పి ముసుగేసి నువ్వు కొట్టరా, పటాన కొట్టాను. నిజంగా నాకు తెలియకి చిన్న మాట ఇంతకుముందు చెప్పాను అనుకుంటా నేను. మన చిన్న ఇక్కడ సుల్తాన్ బజార్ ఉంది. సుల్తాన్ బజార్ తెలుసా మీకు? హైదరాబాద్లో అక్కడ మన హెబ్రోన్లో సువార్తకు వచ్చారు. ఇది ఎప్పుడు 1973వ సంవత్సరం జరిగింది, 50 ఏళ్ల క్రితం. సువార్తకు బ్యాచ్, సుబుద్ధి గారు, జాన్ సుబ్బారెడ్డి, ఆ దినాల్లో బ్యాచ్ అనమాట. వీళ్ళంతా సువార్తకు వెళ్తే ఒక్కసారిగా వచ్చారంట దండు. వచ్చి సుబుద్ధి ఆయన మిలిటరీ మ్యాన్, ఆయన మీకు తెలుసు, తుని నుంచి సేవకు వచ్చాడు, రిజైన్ చేసి సేవకు వచ్చాడు. ఆయన వస్తే చాలా బలంగా ఉండేవాడు అంట. సుబుద్ధి ఆయన పేరు. బొల్లారంలో సేవ చేశాడు, హైదరాబాద్ బొల్లారంలో. ఆయన కింద పడేసి ఇంత రాయి తీసుకొని పట్ట కొట్టాడు ముఖం మీద. లిటరల్గా పండ్లను ఉడగొట్టారంట. జాన్ సుబ్బారెడ్డి కింద పడేసి ఒక ఆయన 2 మనుషులు వచ్చి ఇంత రాయి తీసుకొని పట్ట కొట్టారంట. ముందర పండ్లన్నీ ఉడగొట్టారంట. ఇప్పుడు చెప్పండి రా సువార్త. మొత్తం మైకులు పగలు కొట్టారు, తబలాలు పగలు కొట్టారు, హార్న్స్ పగలు కొట్టారు, అందరూ పాడిపోయారంట. వీళ్ళిద్దరు దొరికారు, వీళ్ళిద్దరు పండ్లు ఉడగొట్టేశారు. ఉడగొట్టి పోండి. నిజంగా చెప్తున్నాను, ఈ సుబుద్ధి గారికి ఒక్క పండు లేకుండా ఉడగొట్టారు. జరిగింది ఇది. యేసుప్రభు సిలువకు వెళ్ళక ముందు ఆయనకు కూడా జరిగింది. ఓడు బలాను కొడితే పండ్లు ఊడిపోతాయి లేదండి? చెప్పండి, మీరే చెప్పండి. ముఖం మీద కొడితే ఏమవుతాయండి? ఈడ కొడితే ఏమవుతాయి? పండ్లు దెబ్బ కూడిపోతాయి. నిజంగా అందుకే సియోను గీతలో పాడింది, ఆయన శ్రమలను వివరించుటకు ఎవరికి వల్ల కాదు. నాదు శ్రమలు వేరే వారు ఎరుగారు, ఖైదీలను విడిపించి సిలువ. కాబట్టి సిలువ మరణం అంటే మీకు నాకు తెలిసింది ఇంతే. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజంతా సిలువ గురించి చెప్తే కూడా సాయంత్రం దాకా ఇంతే చెప్పగలను. ఇంకొక బిట్ చెప్పేసి ముందుకు వెళ్తా ప్లీజ్. ఇంకొక బిట్ చెప్తా. చెప్పాలన్నా వద్దండి? నిద్ర వస్తుందా? మీకు ఎంతమందికి తెలుసు 1984లో భోపాల్లో మిథైల్ యాసిడ్ లీక్ అయింది? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. 1984. వెరీ గుడ్. ఎవరైనా మీకు కావాల్సే పని కట్టుకొని భోపాల్కి వెళ్ళరండి, పర్లేదు, తప్పులేదు, సువార్త చేసే పోయి రావచ్చు. ఆడ సువార్త చేస్తే కొట్టరంట. భోపాల్లో మీకు నడి చౌరస్తాలో ఒక బొమ్మ స్టాచ్యూ కనపడుతుంది. ఏం స్టాచ్యూ అంటే ఒక చచ్చిపోయి ఉంటుంది, పాలు తాత బిడ్డ చచ్చిపోయి ఉంటుంది, అది స్టాచ్యూ ఉంటుంది. మెయిన్ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఎట్లా గాంధీ బొమ్మను చౌరస్తాలో పెడతారో ఆ స్టాచ్యూ ఉంటుంది. దాని స్టాచ్యూ కింద ఒక మాట ఉంటుంది, మేము మిథైల్ యాసిడ్ ద్వారా మృతి నొందిన వారం. ఏం జరిగిందంటే 1984లో ఆ మిథైల్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, వాడు లీక్ అయింది. వాడు ఆపరేటర్ ముందు చచ్చిపోయాడు. చచ్చిపోతానే అదే టయానికి కరెక్ట్గా అది రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది, రైలు మొత్తం చచ్చిపోయారు. ఆ దినమున భోపాల్ జనాభాలో, ఆ జనాభా ఎంత నాకు తెలియదు కానీ, ఒక్క రాత్రిలో 60,000 శవాలు లేచినాయి. ఇండియన్ హిస్టరీలో అతి భయంకరమైన బ్లాక్ డే, దాని పేరు అతి భయంకరమైన బ్లాక్ డే. 60 గాలి ఎటు పోయింది అటు పోయారంతా. కొందరు అమ్మో చచ్చిపోతానని చెప్పేసి కళ్ళెదురు చచ్చిపోతారు కదా, అమ్మో ఊపిరి అర్థమైంది, ఊపిరి బిగబట్టారు, పరిగెత్తారు. ఎంతమంది
20 సెకండ్లు. 20 సెకండ్ తర్వాత ఆటోమేటిక్ గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్నారు, అట్లే చచ్చిపోయారు. చచ్చిపోయిన అంటే ముఖము చూడలేమంట. బయటకు వచ్చి వాళ్ళ ఆ ఊపిరి కోసం వాళ్ళు పడిన వేదన చెప్పలేమంట. ఇప్పుడు యేసు ప్రభుకి మేకులతో కొట్టారు. చెప్పండి, ఎంతో కొట్టారు? దీని పేరే శిలువ మరణం. జాగ్రత్త రండి. మేకులతో కొట్టారు. ఇప్పుడు ఊపిరి ఆడదు. ఒక మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి 20 సెకండ్లకు ఒకసారి ఆక్సిజన్ తీసుకోవాలి. ఎన్ని సెకండ్లకు ఒకసారి? 20 సెకండ్ తర్వాత నీకు ఆక్సిజన్ రాలేదనుకో, నీకు గుండె స్టార్ట్ చేయాలి. అమ్మో నాకు ఊపిరి ఆడట్లేదు అంటుంది. ఏది? లంగ్స్. అమ్మో నాకు ఊపిరి ఆడట్లేదు. 20 సెకండ్స్ వరకు ఓకే. 21 ఇంకా మరీ బలవంతుడైతే 30 సెకండ్స్. 20 సెకండ్ల తర్వాత ఊపిరి అందదు. ఆటోమేటిక్గా ఊపిరి తీసుకోవాలి. ఇప్పుడు యేసు స్వామికి మేకులతో కొడితే ఈ లంగ్స్ దగ్గరకు వచ్చేసినాయి. ఇట్లా దగ్గరకు వచ్చేసి ఇట్లా అప్పటికే చేతుల్లో మేకులు పోయినాయి. దేహం అంతా ఆయన యేసుప్రభు వెయిట్ అంట మినిమం 90 కిలోస్ దగ్గర ఉండేవాడంట. ఎందుకంటే ఆయన 6.1 హైట్. 6.1 హైట్. చాలా అందగాడంట ఆయన. ఆయన సౌందర్యం గురించి రాయబడింది. యూదులు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు సింహాలు లాగా ఉంటారు అన్నమాట. వాళ్ళ భుజబలము, వాళ్ళ కండలు మీరు ఎంత ప్రాక్టీస్ చేసినంత రాదు అది. వాళ్ళ అందగాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు అందమైన దేహాన్ని మేకులతో కొట్టారు. గడ్డ వెంట్రుకలు పెరికారు, తల వెంట్రుకలు పెరికారు, ముఖం పిడుగులు, పండ్లు ఊడిపోయినాయి, కళ్ళు పగిలిపోయినచ్చు. బహుశా చంపకు కొడతారని గ్యారెంటీ ఏంది? కన్ను కొడతారని గ్యారెంటీ ఏంటి? కన్నుగుడ్డు పగిలిండొచ్చు, మనకు తెలీదు. ఆయన కొట్టి మేకులతో కొట్టేశారు. ఇప్పుడు దేవత వేలాడాలంటే మొత్తం బాడీ అంతా తీసుకొని గమనించండి. అలా ఊపిరి తీసుకోవాలా? అది ఎంతసేపు ఉంటుంది? ఆక్సిజన్ ఎంతసేపు ఉంటుంది? 20 సెకండ్. 20 సెకండ్స్కి ఆక్సిజన్ అయిపో మళ్ళీ 20 సెకండ్కి ఏం చేయాలా? బతకాలంటే చెప్పండి అన్న, బతకాలంటే ఏం చేయాలా? మళ్ళా ఊపిరి తీసుకోవాలంటే ఆయన దేహం అంతా పైకి తీసుకుని 110 కేజీల దేహం అది. 90 కిలోస్ 80 కిలోస్ అనుకోండి. 80 కిలోస్ దేహము ఒక్కసారి లేపాలంటే కాళ్ళల్లో మేకులు ఉన్నాయి. ఒక నిమిషానికి 3 సార్లు లెక్కన 6 గంటలు. 60 × 3 6 గంటలు. 6 గంటలు వేలాడు అంటే 6 గంటలు ఇంటూ 60 నిమిషాలు. నిమిషానికి 3 సార్లు. 6 6 36 360 నిమిషాలు. ఒక నిమిషానికి 3 సార్లు అంటే 1000 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు లేచాడు ఆయన. మోర్ దాన్ 1000 టైమ్స్. ఇట్లా 1000 సార్లు దేహాన్ని అలా తీసుకొని లేపి ఆఖరికి శక్తి అయిపోయింది. నేను ఒక చిన్న మాట ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తాను, ఏమనుకోండి. అందరు చెప్పండి, యేసు ప్రభుని, ప్లీజ్, చాలా మంచి విషయం చెప్తున్నా. యేసు ప్రభుని యూదులు సిలువ వేయకుండింటే ఈ రోజు వరకు బతికుండేవాడంట. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన జీవములో పాపము, ఆయన కణములో పాపము, ఆయన రక్తములో పాపము, ఆయన పుట్టుకలో పాపము, పాపములో వచ్చే జీతము అని ఆయన దగ్గర పాపమే. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని యూదులు చంపకుండా ఉండింటే ఈ రోజు వరకు బతికే ఉండేవాడు. హాస్పిటల్స్తో పని ఉండేది కాదు. మనుషులందరినీ ఆయన రక్షించేవాడు. కానీ నరకం తప్పించలేకపోయేవాడు. నరకం తప్పించాలంటే ఆయన పాప శిక్ష అనుభవించాలి. అలా 6 గంటలు వేలాడి తన శక్తి అయిపోయిందని చెప్పేసి డిక్లేర్ చేశాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏమన్నాడు? ఇట్ ఈజ్ ఫినిష్ చెప్పేసి ప్రాణం వదిలేశాడు. సిలువ మరణం, దాని పేరేం పేరు? ఇంకా నేను చాలా మీకు అంతకు మించి శక్తి చెప్పడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. ఇంకా ఇది ప్రభు ఆ బల్ల దగ్గర మాట్లాడేదంటే ఇది మీ కొరకే విరువబడిన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఇది విరువబడిన శరీరం. ఒక పాయింట్ చెప్పాను. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 18 చదివాం కదా. ఒకటి సిలువ మరణం చెప్పాను, ఫిలిప్పీ 2:8. ఫిలిప్పీ 3:18 ఏమిటి? సిలువకు, అందరు చెప్పాలా, సిలువకు. అమ్మ నిద్రపోతున్నారు కదా, అయిపోయింది. 5-10 నిమిషాలు ముగిస్తా. చెప్పండి, అయిపోయి త్వరగా ముగిస్తా. చెప్పండి, ఏం చేద్దాం? అందరు చెప్పండి, సిలువకు శత్రువులు. అందరు చెప్పండి. చిన్న వృత్తాంతం ఇది, జాగ్రత్త ఉంటే చెప్తాను. మొదటి శతాబ్దంలో
క్రైస్తవుల్ని చంపమని నీరో చక్రవర్తి ఆర్డర్ చేశాడు. తెలుసు మీకు, ఇంతకుముందు చెప్పాను. అది ఎట్లాంటి చెప్పాలంటే మీకు వాళ్ళందరూ కూడా క్రైస్తవులేనంట. ప్రజలు కూడా క్రైస్తవులే, సైనికులు క్రైస్తవులే. కానీ గవర్నమెంట్ ఏం చెప్తోంది? క్రైస్తవుల్ని చంపండి. ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చారంట, చంపుతున్నారంట. ఆ టైంలో క్రైస్తవుల గుంపు ఓ చోట అండర్ గ్రౌండ్లో ప్రార్థన చేసుకుంటారంట. గవర్నమెంట్ తెలిసిందంట వాళ్ళని చంపేయమని. వాళ్ళు వచ్చారంట, మిగతా వాళ్ళ సైనికులు వచ్చారు. వీళ్ళెవరు? ఇల్లు దేవుని నమ్ముకున్నారు. అయితే మా ఊరోళ్ళు కాదు, వేరే ఊరోళ్ళు. గవర్నమెంట్ ఏం చెప్తోంది? వాళ్ళని చంపేమని. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఆ గదిలో 60 మంది క్రైస్తవులు ఉన్నారంట. వాళ్ళు సిలువ పెట్టుకొని ఆ సిలువ మీద యేసుప్రభు వేలాడుతున్న బొమ్మ చూశారు. అప్పట్లో అట్లా నడిచింది. వేలాడుతున్న యేసుప్రభు బొమ్మ చూసి లోపలికి వచ్చిన సైనికులు ఒకసారి ఇట్లా ఆగి ఇట్లా అనుకున్నారంట. అనుకొని సెల్యూట్ కొట్టారంట. సెల్యూట్ కొట్టేసి ఈ క్రైస్తవులు గజగజ వణుకుతున్నారంట. వాళ్ళకి యేసుప్రభు అంటే అభిమానమే. చెప్పండి, యేసుప్రభు అంటే. కానీ గవర్నమెంట్ ఆర్డరు పాటించాలి. నిర్దాక్షిణ్యంగా 60 మందిని ఊచకోత కోసేశారంట. ఎందుకు చెప్తానంటే సిలువ అంటే ఇష్టమే, యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ యేసుప్రభు యొక్క ధర్మాన్ని పాటించారు. నిజంగా చాలాసార్లు చాలా క్రైస్తత్వంలో ఉన్న శత్రుత్వం ఏంటంటే, ఒక మాట చెప్తున్నా, అన్యుడు వచ్చి క్రైస్తవులను ఎవడు పాడు చేయలేడంట. ఒకసారి ఇంతకుముందు చెప్పాను, నెహ్రూ చెప్పాడంట ఇందిరాగాంధీకి. ఇందిరాగాంధీ చెప్పాడంట, అమ్మాయి ఇందిరా అంటే చెప్పు డాడీ అనిందంట. ఏం లేదు, ఒక మాట చెప్తా అనంట. ఏం చెప్పాడు? క్రైస్తవుల జోలికి మాత్రం నువ్వు పోవద్దు అన్నాడంట. ఏం డాడీ అంటే, అందరు చెప్పండి. వాళ్ళు పలకల, మంచి మాట. వాళ్ళు నిద్రపోతున్న సింహాలు. క్రైస్తవులు ఏంటి? వాళ్ళని లేపుకున్నావు అనుకో, సింహం నిద్రపోతే మేలా, మనం మేలుకుంటే మేలా? మనలాంటి వాళ్ళకి నిద్రపోతే మన చప్పక మంచి పనులన్నీ చేసుకో. వాళ్ళని లేపుకున్నావో మనల్ని వాళ్ళని కథం చేసి పడేస్తారు. ఇప్పుడు ఎందుకు రోమ్ గవర్నమెంట్లో 99% క్రిస్టియానిటీ ఉందంటే వాళ్ళ సింహాలను ఏం చేశారు? లేపుకున్నారు. ఇందిరాగాంధీకి నెహ్రూ ఏం చెప్పాడు? సింహాల జోలికి వాళ్ళకి నిద్రపుచ్చు, వాళ్ళ జోలికే పోదు, నువ్వు కూడా క్రిస్టియన్ అన్నట్లుగానే బిహేవ్ చేయి, అప్పుడు వాళ్ళు చల్లగా నిద్రపోతారు, వాళ్ళకి మంట ఉండదు. వాళ్ళని ముట్టుకున్నావు అనుకో, ఇప్పుడు అదేనే గర్వాపసి సిఎన్ఎం అది ఇది అని చెప్పి కొత్త ఆర్డర్లు తెచ్చావనుకో, క్రైస్తవులు అంటుకుంటుంది. ఇంకా దాన్ని ముట్టుకునే కొద్దీ అంటుకుంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అదొక వైపు. ఇప్పుడు అసలైన క్రైస్తవ శత్రువు, సిలువ శత్రువులు వచ్చారు. ఎవరు ఆ సిలువ శత్రువులు? చదవండి. సిలువకు శత్రువులు చదవండి. మొదటి యోహాను పత్రిక త్వరగా చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. అనేకమైన అబద్ధ బోధకులు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. తర్వాత ఎంత చదువుకోండి. అపవాది సంబంధులు ఎవరంటే మెయిన్ అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. మత్తయి సువార్త 24 చదవండి. మత్తయి సువార్త 24 చదవండి ఒక మాట. 4వ వచనం. యేసు వారితో ఇట్లను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చాలు. ఈ లోకంలో జరిగే పెద్ద నష్టం ఏంటంటే, క్రైస్తవులే శత్రువులుగా ఉన్నారు. ఆర్సిఎం అని ఒకటి వచ్చింది, రోమన్ క్యాథలిజం అని. వాళ్ళు పాపం మంచోళ్ళే, వాళ్ళని ఏమనద్దు మనం, కానీ వాళ్ళు వెలుగులోనికి వాళ్ళని సత్యంలోకి తీసుకురాలేకపోతే వాళ్ళకి చేత కావట్లే. పాపం వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. మంచివారు ఆ రోమన్ క్యాథలిక్స్ వారు, కానీ వాళ్ళకు సరైన వాక్య బోధ ప్రత్యక్షత లేదు. ఇంకొన్ని బోధలు వచ్చినాయి. ఒక బోధకుడు ఆయన వచ్చాడు, యేసుప్రభు బైబిల్లో ఊదినందుకు ఏమైంది? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఊదుతాను, మీకు కూడా పరిశుద్ధాత్మ వస్తాను. ఒక బోధకుడు వచ్చాడు. ఇప్పుడు ఇంకో బోధకుడు వచ్చాడు. ఏమి? మంగళసూత్రం పెట్టుకుంటే తప్పు లేనప్పుడు బొట్టు పెట్టుకుంటే తప్పు ఏముంది? సిలువ బొట్టు పెట్టుకోమని చెప్తుండే ఒక ఆయన. ఒక బోధకుడు ఏం చేస్తాడు? మంగళసూత్రం వేసుకుంటే తప్పు లేనప్పుడు సిలువ బొట్టు మీరు సిలువ పెట్టుకొని వాళ్ళు మందిరంకి వచ్చే వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నాడు, సిలువ బొట్టు. ఇంకొంత బోధకుడు వచ్చాడు, ఒక ఆయన కొత్త బోధకుడు. ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కువ షైనింగ్ అయ్యాడు. ఏమాడు? నేను ఒక తాడు కడితే ఇక్కడ తాడు పంపిస్తా మీరు తాడు పట్టుకోండి, నేను పరిశుద్ధాత్మని ఇప్పుడు పంపుతున్నా
మీకు తాడు పట్టుకున్నందరికీ ఏమొస్తుంది ఇప్పుడు? పరిశుద్ధాత్మ. అదొక బోధ వచ్చింది. ఇప్పుడు ఇంకొక బోధ ఏంది? టచ్. ఏంది టచ్ అంటే పట్టం పడిపోతారు. అది 2 రోజులు ఊగారు, మళ్ళీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అది మొత్తానికి పోయింది. ఇంకొక బోధ వచ్చింది, కరబర శరబర కరబర శరబర. నీకు లేదా భాష, నీకు ఆత్మ లేదు, నువ్వు 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 పరలోకానికే పోవు. ఇంకా రాత్రి నుంచి నిద్ర పట్టదు. ఇంకా అమ్మ పరలోకం పోనంట నేను. కాబట్టి ఆ చర్చే కరెక్ట్, ఆ పాస్టరే కరెక్ట్. ఆడికి పోయి బాప్తిసం తీసుకొని ఈయనకి రాదు పాపం. పక్కనే ఏమంటది, ఏమిలే నేను చెప్పినట్టు చెప్పంటది. పక్కన ఉన్నాము ఏమో ఎట్లా చెప్పాలని, కరబర శరబర కరబర శరబరను వాళ్ళకి నీకు కూడా ఆత్మ ఉందంటారు. అప్పుడు నీకు కూడా బళ్ళు ఇస్తారు. సరే బరే నేర్చుకుంటారు. కరబర శరబర కరబర శరబర. వీళ్ళు కరబర శరబర కరబర శరబర అంటే వీళ్ళకి ఆత్మ ఉన్నట్టు. పటపట చప్పట్లు కొట్టు, గట్టిగా అరువు అంటారు. ఇక్కడ నేను ఒకసారి దుబాయ్కి వెళ్ళాను పరిచర్యం. దుబాయ్కి వెళ్తే దుబాయ్లో ఎట్లంటే ఒకటే కాంపౌండ్లో 100 చర్చిలు ఉంటాయి. ఎవరి టైమింగ్ ప్రకారం వాళ్ళు వచ్చి చర్చి నడుపుకునేందుకు ఒక పూట చర్చి నడిపినందుకు 25,000 కట్టాల. ఒక దినానికి 4 గంటలు చర్చి నడుపుకునేందుకు 25,000 మన ఇండియా కరెన్సీ కట్టాల. అదేపోతే మళ్ళీ వేరే పెంతుకోస్తలు వస్తారు. మళ్ళీ తర్వాత ఇంకా ఏ చర్చోలో ఆ చర్చోలు అన్ని రకాల 100 చర్చిలు నడుస్తాయి ఇక్కడ. నేను మా చర్చ్ అయిపోయింది, టైం ఉంది కదా, ఈ చర్చ్ ఎందుకు పోదాం లోపల పోయినా. అది పెంతుకోస్ చర్చి. ఏం చర్చి? పెంతుకోస్ చర్చి. కాంపౌండే, అందరు సేసీలు లాక్కులు చేసుకుని మందిరాలు గట్టి తాళాలు వేసుకున్నాను. నేను లోపల పోయి కూర్చున్నా. ఒక ఆమె నేను చూస్తానే ఉన్నా, మోకరించింది, మోకాల మీద ఆటాకపోయింది, కొట్టుకుంటూ పోతుంది కరబర శరబర కరబర శరబర అనుకుంటూ పోతుంది. అమ్మ బాబు నాకు భయం వేసింది. నాకు ఇంత దడ వచ్చేసింది. ఆ మరిచి అరుపుకి నాకు దడ వచ్చేసింది. నేను లేచి పరిగెత్తినాను ఇంకా బయటికి. ఇక జన్మలో లోపలికి పోవద్దు అనుకున్నా, పైసలు ఇచ్చినా పోకూడదు అనుకున్నా. ఎన్ని వచ్చినాయో తెలుసా మీకు, ఏం చెప్పను మేము. ఇంకొక ఆయన వచ్చాడు, నీళ్ళ బాటిని తెచ్చుకోండి, నేను ప్రార్థన చేస్తా. కనాన్లో యేసుప్రభు ఏం చేసి నీళ్ళను ద్రాక్షరసం చేసి, నేను ప్రార్థన చేస్తున్నా, నీళ్ళు ద్రాక్షరసం అయిపోతాయి. ఒక ఆమె చూసింది, నేను చూస్తూనే ఉన్నా, నీళ్ళు తాగింది. నా నీళ్ళు తీయగైనాయింది. ఆమె నీళ్ళు తీయగలదంటే ఏమి విశ్వాసం లేదంటుంది కదా, కాబట్టి ఆమె కూడా తీయ. ఇప్పుడు బోధకులు నీళ్ళు ద్రాక్షరసం చేసే బోధకులు వచ్చినారు. తాడు పంపిస్తాను, పరిశుద్ధాత్మ పంపిస్తాను ఒక బోధకులు వచ్చినారు. ఇంకా ఎన్ని రకాల. మా మిస్సెస్ మేరీ తెలుసు కదా మీకు, వాళ్ళ సొంత అక్క కొడుకున్నాడు ఒక బాబు, అన్న కొడుకు తక్క కొడుకు. ఎంత ఆత్మీయంగా పెంచుకున్నాం మేము. నేను కూడా చాలా ప్రేమించిన ఆ బాబుని, ఎంతో ప్రేమించిన. వాడు ఎంతో చదివిస్తే డబ్బులు అంతా సాయం చేసినాం. అయిపోయిన తర్వాత వాడు హనుమాన్ జంక్షన్కి జాబ్ వచ్చింది. ఆడిపోతేనే ఎవరో వాళ్ళు ఈయన ప్రైజ్ లాడ్ అంటే చేతిలో బైబిల్ ఉందంట, వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పలేదంట. ఎందుకు చెప్పట్లే మీరంటే, నీకు రా కూర్చోబెట్టని చెప్పేసి వాళ్ళు ఏదేదో బోధ చేశారు. ఏం బోధ? యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని చెప్పేసి వాళ్ళని ఏమంటారు అంటే జెహోవా సాక్షులు. ఏమంటారు? ఇప్పుడు మీరు నమ్మండి, వాడు మా ఇంట్లో ఏ కష్టానికి రావట్లే, మా బాధకు రావట్లే, మా మామ చనిపోతే రావట్లే. నేను ప్రైజ్ లాడ్ చెప్తే ప్రైజ్ లాడ్ చెప్పడు. బర్త్డేలు చేసుకోకూడదు, అవి చేసుకోకూడదు, ఎవరు రక్తం ఎక్కించుకోకూడదు అంట. ఏం రక్తం అంట? రక్షణ లేని వాళ్ళు రక్తం ఎక్కించుకుంటే నరకానికి పోతామంట. కానీ మందు తాగొచ్చంట. ఏమంటే మళ్ళీ ఆల్కహాల్ తాగొచ్చంట. ఆ చర్చిలో బోధ, పాస్టర్ తాగుతాడు, పాస్టర్మ్మ తాగుతుంది. బైబిల్లో ఉంది కదా, నీ జబ్బు కోసం, కడుపు జబ్బు కోసము ద్రాక్షరసం తాగవచ్చునని. వాళ్ళు జవా సాక్షులు లిటరల్గా చెప్తున్నాను, వాళ్ళు మందు తాగొచ్చని చర్చిలను చెప్తారు. కానీ ప్రైజ్ లాడ్ చెప్పొద్దు, యేసుప్రభుకు ప్రార్థన చేయకూడదు. వీళ్ళందరూ ఎవరంటే, అందరు చెప్పు, వీళ్ళందరూ ఎవరు? సిలువకు శత్రు. సిలువ బొట్టు పెట్టుకునేటోళ్ళు. ఇంకొక ఆయన అంటాడు వేదాలలో క్రీస్తు అంట. ఏమండి? వేదాలు, రామాయణంలో యేసుప్రభు ఉన్నాడు, భారతంలో యేసుప్రభు అని చెప్తున్నాను. ఇదొక బోధ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ట్రెండ్ అది. కాబట్టి బైబిల్ అందుకే చెప్తుంది, మీరు ఎటు పడితే అటు ఆ బోధకు మీరు వెళ్ళకూడదు. కాబట్టి సిలువ వీళ్ళందరూ కలిపి ఒక మాట చెప్పచ్చు. వీళ్ళందరూ ఎవరు? సిలువకు చెప్పాలి. వీళ్ళందరూ ఎవరు? సిలువకు శత్రువులు. వాళ్ళు ఎక్కువైనారు. ఇప్పుడు క్రైస్తత్వానికి అన్యునితో నష్టం ఎప్పుడూ లేదు. క్రైస్తత్వానికి ఎవరితో నష్టము? క్రైస్తవునితోనే నష్టం. 7 వారాలు రా, నీకు నూనె డబ్బాలతో ప్రార్థన చేస్తా, నూనె జిల్లుతా, నూనె మిషన్ పెట్టుకుంటారు. మిషన్ తొక్కుతూ ఉంటుంది, ఆమె తొక్కుతా నూనె పడుతూ ఉంటుంది. ఆ నోరు తెరిచి నూనె పోస్తా. ఎవరు నూనె రాచి ప్రార్థన చేయాలా? మార్కు 6:13 ప్రకారం పెద్దలు, యాకోబు 5:10 పెద్దలు కాదు. ఇప్పుడు పాస్టర్ గారి భార్య, పాస్టర్ గారి కూతురు 4 రైన్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు నూనె డబ్బాలు పెట్టి పోస్తానే ఉంటారు. నూనె డబ్బాలు నిజమండి. ఇదంతా ఏంటంటే
అది ప్రజలు ఏంది భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. సత్యం, వాక్య సత్యం, బైబిల్ ఏమంది? లేఖనములను పరిశోధించి అవి మీకు నిత్య జీవమునిచ్చును. వాక్యాన్ని ఎక్కడో పడేసి తుంగలో దొక్కి పడేశారు. స్వస్థతలు ఇవన్నీ కూడా మనుషుల్ని మోసం చేస్తూ సిలువకు చెప్పండమ్మా శత్రువులు. భయంకరం. క్రైస్తత్వములో ఉన్నంత మోసం ఇంకెక్కడ కనిపించట్లేదు. కానీ అందుకే ఏ ఆత్మను పడితే ఆత్మను మీరు అక్కడ రాస్తుండమాట నమ్మకూడదు. వీళ్ళు ఎవరండి? పౌలు. నేను అంటాను ఫిలిప్పీల కాలంలో పౌలు ఉన్న కాలంలోనే సిలువకి ఎవరు వచ్చారు? ఈ దినాల్లో కూడా ఉంటారు. అందుకే ఏ ఆత్మను తొందరపడి నమ్మకూడదు. సిలువను సహించడం. ఇంకోటి ఉంది, సిలువ విజయం ఉంది. చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి పదాలు. దేవుని చిత్తం అయితే అవి వచ్చే వారం ధ్యానిస్తాము. కానీ మన అనుభవ జీవితం ఎలా ఉంది? బల దగ్గరకు వచ్చాం, పరీక్షించుకొని బల తీసుకుందాం.